కూటమి ప్రభుత్వం పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి దిశగా కొనసాగుతుంది అని తెలియజేసిన చిత్తూరు 20వ డివిజన్ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్, ఎస్సీ సెల్ సెక్రటరీ, ప్రస్తుతం 20వ డివిజన్ అధ్యక్షులు కె. అశోక్ గత వైసీపీ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్ అయినందువలన 20వ డివిజన్ నందు అభివృద్ధి పనులకు అణువణువున ఆటంకాలు కలిగించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గడిచిన 2 సంవత్సరాలలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నారని కొనియాడారు. ఆణిముత్యం లాంటి శాసనసభ్యులు మా చిత్తూరు ప్రజలకు దొరకడం వరంగా భావిస్తున్నామని కొనియాడుతూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కె. అశోక్ తెలియజేస్తూ ప్రసంగించారు. మూడున్నర సంవత్సరం వైఎస్ఆర్ ప్రభుత్వంలో పనిచేశాను కార్పొరేటర్గా. అక్కడ మా డివిజన్కి కనీసం నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎంతసార్లు కమిషన్లు అడిగినా, కమిషన్ని రిక్వెస్ట్ చేసినా, ఎంత చేసినా 1 లక్ష రూపాయలు బడ్జెట్ నాకు కేటాయించారు నా డివిజన్కి. ఎందుకంటే వాళ్ళని గెలిచిన ఒకే ఒక దీంతో నా డివిజన్ని వాళ్ళు అట్లే నిలిపేశారు. అయినా కూడా నా స్వయాజితంతో నేను ఆడ ఇమ్మీడియట్గా పోయి మా ఐఓసీలకి ఆడ కాలనీ ఉంది, ఆ ఐఓసీ వాళ్ళతో మాట్లాడి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మాట్లాడి, సార్ మాకు సిఎస్ఆర్ ఫండ్ మీరు ఇవ్వండి సార్ అని చెప్పి ఒక లెటర్ పెట్టిన తర్వాత వాళ్ళు సుమారు మాకు 60 లక్షల రూపాయల వరకు నా డివిజన్కి కేటాయించడం జరిగింది. అందులో 240 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. అది 18,60,000 రూపాయలు. సోలార్ లైట్స్ 17,40,000 రూపాయలు సోలార్ లైట్ కొనిచ్చారు. అదేవిధంగా అయ్యా సార్ మాకు హ్యాండిక్యాప్లు ఎక్కువ ఉంటారు నా డివిజన్లో అంటే 34 మందికి బ్యాటరీ వెహికల్స్ 15,60,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు నాకు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా సార్ మాకు వాటర్ లేదు, ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఒక బోర్వెల్ వేసి ఒక 8 లక్షల రూపాయలకు పైప్ లైన్ బోర్వెల్ వేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తం కలిసి వాళ్ళు మాకు మా డివిజన్కి కష్టకాలంలో ఉన్నా కూడా మా డివిజన్ కోసము 60 లక్షల రూపాయలు ఐఓసీ వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మాకు కేటాయించడం జరిగినది. వాళ్ళకు కూడా మేము చాలా కృతజ్ఞత పడి ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మాకు 1 లక్ష రూపాయలు ఈయన ప్రభుత్వం అప్పుడు అయినా ఐఓఎస్ వాళ్ళు మమ్మల్ని ఆదుకొని సుమారు 60 లక్షల రూపాయల వరకు మా డివిజన్కి కేటాయించడం జరిగింది. సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే సహకారంతో మా ప్రభుత్వం నినాదమే అభివృద్ధి నినాదం, అభివృద్ధి సంక్షేమం. ఆ నినాదంతో మా ఎమ్మెల్యే గారిని మా వాడు కష్టకాలం గెలిచిన వాడు నా ప్రజలు అని మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇమీడియట్గా స్పందించి ఎమ్మెల్యే గారు మా కోసము నాకు ఒక్క కాజూరు ఏరియాకే 54 లక్షలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇరువారంలో హిస్టారికల్ టెంపుల్ ఉంది, ఈశ్వరుకి టెంపుల్. ఆ టెంపుల్కి దారి లేదంటే ఆ దారికి 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మైనారిటీస్ ముస్లిం అక్కడ ఎక్కువ కాలనీ ఉంది, ఆ కాలనీకి రోడ్స్ కావాలంటే ఆ రోడ్స్కు బోర్వెల్, పైప్ లైన్ ప్లస్ రోడ్స్ సుమారు 26 లక్షల రూపాయలు దానికి కేటాయించినాము. దాన్ని రోడ్లు వేయించినాము. అదేవిధంగా జంగాలపల్లి ఆ రోడ్డు గత ప్రభుత్వం ఎన్నోసార్లు అడిగినా అది కాలేదు. మా ప్రభుత్వంలో ఆ జంగాలపల్లి రోడ్డుకు 32 లక్షలు కేటాయించి ఆ రోడ్డు జరగడం జరిగింది. అదేవిధంగా ఇరువారం గేటు, ఆ గేటు దగ్గర నుండి సుమారు అక్కడి నుండి కొండ ప్రాంతం వరకు రోడ్డు లేదంటే ఆ రోడ్డు, పైప్ లైన్ అన్నీ కలిసి 25 లక్షల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అది కూడా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. అది కూడా ఒక సగం 50% వర్క్ కంప్లీట్ అయింది. సో అదేవిధంగా నూటిన్ నగర్లో గత 20-30 ఏళ్ళ కాలం కరెంటు లేదు. అలాంటి చోట్ల మేము మా ఎమ్మెల్యే గారిని కన్విన్స్ చేస్తే దానికి కరెంటు తీసుకుని పోయి సుమారు ఆ 38 పోల్స్ వేసి దానికి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఒక బోర్వెల్, పైప్ లైన్ మొత్తం కలిసి వాళ్ళకి ఆ ఏరియాకు సుమారు మేము 45 లక్షల రూపాయలు ఆ ఏరియాకు ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అదేవిధంగా మా ఎంపీ గారు కూడా అభివృద్ధి అంటే ఆయన కూడా ముందుంటారు. ఆయన కూడా ఒక రిక్వెస్ట్ చేస్తే ఆయన మా ఎంపీ గారు కూడా బరియల్ గ్రౌండ్లో ఒక చాపల్ కావాలంటే చాపల్ అండ్ బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళకి కావాలంటే ఆయన 9,70,000 రూపాయలు ఆయన కేటాయించడం జరిగింది. ఇంత అభివృద్ధి మేము నా వార్డులోనే సుమారు నా వార్డులో ఇప్పటికీ 2,65,00,000 రూపాయల వరకు మా డివిజన్లో అభివృద్ధి చేశాము.
ముఖ్యంగా మా ప్రభుత్వం అభివృద్ధి నినాదంతో వచ్చిన ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా మాకు మా ఎమ్మెల్యే రావడము ఒక అదృష్టం, ఒక గిఫ్ట్. ఆయన ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి. ఆయన నినాదం కూడా ఈ చిత్తూరు పట్టణాన్ని, ఈ చిత్తూరుని టోటల్గా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. ఆయన బాటలోనే మేమందరూ నడుస్తున్నాం. ఒక నిమిషం సార్. అభివృద్ధిలో ఎప్పుడు మా ఎమ్మెల్యే ముందుంటారు. ఇప్పుడు కానీ హిస్టారికల్ పనులు, ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీ అయ్యి సుమారు 109 సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఇంతవరకు జరగలేని అభివృద్ధి ఈ చిత్తూరులో జరుగుతూ ఉంది. ఎందుకంటే రోడ్ వైండింగ్, ముఖ్యంగా సాంబయ్య కంటికి రోడ్ కానీ, కట్టమెంచి రోడ్ కానీ, హై రోడ్ కానీ, సంతపేట రోడ్ కానీ, మిగతా కొంగాడిపల్లి రోడ్ కానీ, ఇరువారం రోడ్ కానీ, పలంనేరు రోడ్ కానీ, అన్ని విధాలుగా ఎంతో బడ్జెట్ లేకున్నా కూడా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి, మా సీఎం గారితో మాట్లాడి ఎట్లైనా ఏ విధంగా అయినా మా చిత్తూరుని డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఒకే ఒక కంకణం కట్టుకొని రాత్రి పగలు ఆలోచించి మమ్మల్ని కూడా రాత్రి చూసుకొని అన్ని విధాలుగా డెవలప్ జరుగుతూ ఉంది. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం కూడా మాకు చాలా అరుదు. మా సంతోషం, మాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు ఆయన. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి ఉండే వ్యక్తితో ఆయనతో కూడా మేము ప్రయాణిస్తే మాకు బాగుంటుంది. మమ్మల్ని కూడా అందరినీ, అన్ని డివిజన్లని మీరందరూ డెవలప్ చేయండి, మనం వచ్చిన డెవలప్ కోసము అని ఆయన ఎమ్మెల్యే గారు అందరికీ సూచించడం జరిగింది. అదేవిధంగా మొత్తం చేస్తూ ఉంటాము. మా ప్రభుత్వం సూపర్ 6ని కూడా మంచి సక్సెస్ చేసినాం. సంక్షేమాలు అన్ని విధాలుగా, పెన్షన్లు అయితే 4 రకాల పెన్షన్ హిస్టారికల్గా ఏ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం ఇచ్చే పెన్షన్లు ఎక్కడ లేదు. అదే జై తెలుగుదేశం పార్టీ, జై నారా చంద్రబాబు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మన ఎంపీ దగ్గుమల ప్రసాదరావు గారు, జై మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు, జై కూటమి ప్రభుత్వం. ధన్యవాదాలు.